హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఇవాల్టి రెసిపీ ఏంటంటే సొరకాయ గారెలు చేసుకుందామండి. దానికోసం అయితే మొదటగా 2 సొరకాయలనైతే తీసుకున్నాను ఇక్కడ. వాటికున్న పీల్‌నైతే ఇక్కడ తీసేసి, చక్కగా కడిగేసి, వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఇలా గ్రేటెడ్ చేసుకోవాలండి. సన్నగా అయినా తురుముకోవచ్చు, లేదా మీడియం సైజ్‌గా అయినా తురుముకోవచ్చు. ఈ సొరకాయ గారెల్ని ఎవరైనా ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు చేసి పెట్టొచ్చు. ఈవినింగ్ స్నాక్ కింద చేసి పెట్టొచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఎలా అయినా చేసుకొని తినొచ్చండి. చాలా బావుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ తినని వాళ్ళకి ఇలా గారెలు చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు. అంత బాగా ఉంటాయి. ముందుగా అయితే ఇలా గ్రేటెడ్ చేసుకున్న సొరకాయలో నుండి నీరునైతే పక్కకు తీసేసి ఈ సొరకాయకి మనము వడకి ఏమైతే యాడ్ చేసుకుంటామో వాటిని యాడ్ చేసుకోవాలండి. ముందు సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలనైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, వడకి సరిపడా సాల్టు, వేయించుకొని దంచుకున్న పల్లీల పొడి, 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొరకాయని మనం గ్రేటెడ్ చేసాం కదా! అందులోనే వాటర్ ఉంటుంది. ఈ ఉల్లిపాయల్లో వాటరు ఇదంతా కలిపి ఆ బియ్యం పిండికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ ఇందాక మర్చిపోయానండి. కాస్త నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు వీటిని బాగా వేడైన ఆయిల్‌లో వేసి 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసుకోవటమే. అంతేనండి. వేడి వేడి కరకరలాడే సొరకాయ గారెలైతే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను మా ఫ్రెండ్స్‌కి చేసి పెట్టాను. వాళ్ళు చాలా బాగున్నాయనే చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.